లాస్ట్ వీక్ మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 4 నుండి 7 వచనాలు చూసుకున్నాం. సో ఈ వారం మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు మనం చూసుకోబోతున్నాం. అంతకన్నా ముందుగా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మనము ప్రతి పదాన్ని చాలా డీప్గా ధ్యానిస్తున్నాం కదా, కాబట్టి ఒకవేళ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ప్రతి పదం కూడా నాకు అవసరం, ప్రతి దానికి నాకు రీజనింగ్ అవసరం, చాలా డీటెయిల్డ్గా నాకు కావాలి అనుకుంటేనే ఈ వీడియోస్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఒక వచనాన్ని తీసుకొని సగం సగం చెప్పి పైన కంప్లీట్ చేసి అలా వదిలిపెట్టలేదు. నేనైతే జనరల్గా ఎక్కువ మంది బైబిల్ స్టడీ చేసినప్పుడు ఏం చేస్తారంటే చాప్టర్ కంప్లీట్ చేస్తారు. సో ఓవరాల్గా హై లెవెల్ ఓవర్వ్యూ మాత్రం ఇచ్చి కంప్లీట్ చేస్తారు. సో వాళ్ళు దాన్ని చెప్పడం బట్టి మనం ప్రతి వచనాన్ని డీప్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది పాత జనరేషన్. ఈ జనరేషన్లో ఎక్కువగా రీజనింగ్ కోరుకుంటాం మనం. నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి ప్రతి వర్డ్ కాదు కదా, ప్రతి అక్షరం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఐక్యూ లెవెల్స్ మారిపోయాయి. చాలా డీటెయిల్డ్గా చెప్పాలని కోరుకుంటున్నారు, రీజనింగ్ ఎక్కువ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళకి వాక్యం చెప్పేవాడిగా నేను ప్రతి పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి చాలా ఎక్కువసేపు వెళ్తుంది, ఒక్క వచనం పట్టుకుంటే చాలా ఎక్కువసేపు వెళ్తుంది. కాబట్టి మీరు ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ప్రతి పదం నాకు కావాలనుకుంటేనే వీడియోస్ ఫాలో అవ్వండి, లేకపోతే హ్యాపీగా మీరు వేరే వాళ్ళని ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే చాలామంది ఉన్నారు వాక్యం చెప్పేవాళ్ళు. నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వలేను వాక్యం విషయంలో. ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పడం అనేది నాకు అలవాటు. అండ్ నా జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా రీజనింగ్ ఎక్కువగా కోరుకుంటారు. కాబట్టి నేను అలాగే చెప్పాలనుకుంటున్నాను, ఇలాగే ఉండాలనుకుంటున్నాను. దీన్ని నేను మార్చుకోలేను. ఇది నా నైజం, ఇలాగే డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కాబట్టి ఇది గమనిస్తారనుకుంటున్నాను, తప్పుగా అనుకోకండి. కాకపోతే ప్రతి పదము ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నా ఉద్దేశం. గ్రామటికల్గా కానీ సైకలాజికల్గా కానీ లేకపోతే ప్రతి దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. అది మన జీవితంలో అప్లై చేసుకుంటే ఇంకా మన జీవితంలో తీసుకున్న డెసిషన్ మేకింగ్ కానీ ఇవన్నీ కూడా మారిపోతాయి. వాక్యం మన జీవితంలో అప్లై చేసుకుంటే మనం బ్రతికే విధానం మారిపోద్ది. చాలా ఇంటలెక్చువల్స్ అయిపోతాం మనం. సో ఇది గమనిస్తారనుకుంటున్నాను. అయితే ఈరోజు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. అయితే అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇన్నాళ్ళు వీడియోస్లో కూడా మనం ఏం చూసుకున్నామంటే మొదటి అధ్యాయం అంతా దేని గురించి అంటే సంఘంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్, సువార్తకు ఆటంకంగా ఉన్న ప్రాబ్లమ్స్ని పౌలు గారు మొదటి అధ్యాయంలో సాల్వ్ చేసుకుంటూ యేసు ప్రభు దగ్గర ల్యాండ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు సొల్యూషన్, ఆయన ప్రాణత్యాగమే సొల్యూషన్ అన్నట్టుగా ఇది మొదటి అధ్యాయం అంతా మనం చూసుకున్నాం. ఆ తర్వాత ఏమైంది, ఈ అబద్ధ బోధకుల యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, సో ఆ విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం ఓడబద్దలైపోవడము, ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం ఈ చివరి వచనాల్లో. అంటే ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లో ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే సంఘంలో సత్యం స్థాపించబడుతుంది. అంటే నిజమైన సువార్త ప్రకటించబడుతుంది. ఇప్పుడు నిజమైన సువార్త ప్రకటించబడిన తర్వాత సంఘం ఏం చేయాలి? ఇప్పుడు సువార్త నా దగ్గర ఆపేసుకోవాలా? లేదు, ఈ సువార్తను తీసుకెళ్ళి నేను బయట చెప్పాలి. సో ఈ బయట చెప్పాలి కాబట్టి ఇప్పుడు బయట ఆటంకాలు ఉండవా? ఉంటాయి, బయట ఆటంకాలు ఉంటాయి. బయట ఎవరి వల్ల ఆటంకాలు ఎక్కువ ఉండొచ్చు? ఇప్పుడు సంఘంలో ఎవరి వల్ల ఆటంకాలు వచ్చాయి? సంఘంలో అధికారులు అనబడే వాళ్ళ వల్ల ఆటంకాలు వచ్చాయి. మనకన్నా పైన వారే కదా మనకు ఆటంకం క్రియేట్ చేస్తారు. అలా 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి బయట రోమా సామ్రాజ్యము ఏలుతున్న సందర్భం అది, లేకపోతే ఆ కాలం అది. ఈ రోమా సామ్రాజ్యం వల్ల కానీ లేకపోతే మిగతా అధికారుల వల్ల కానీ అప్పుడు యేసు ప్రభు చనిపోయారు. సో క్రైస్తవుల మీద దేశద్రోహులు లాంటి ముద్రలు పడిన కాలం అది. బయటకు సువార్త వెళ్ళడం అనేది ఈజీ కాదు. కాబట్టి ఈ గవర్నమెంట్ పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ప్రార్థన చేస్తే ఈ గవర్నమెంట్ని ఆయన గుప్పెట్లోకి తీసుకోగలడు, కావాల్సిన సువార్తకి అనుకూలంగా మార్చగలడు పరిస్థితుల్ని అని చెప్పి పౌలు గారు చెప్పుకుంటూ వస్తూ అధికారుల కోసం ప్రార్థించండి, లోపల వాళ్ళ కోసం ప్రార్థన కాదు, వాళ్ళని గద్దించండి. లోపల వారు తప్పు చేస్తే అబద్ధాన్ని బోధిస్తే వారిని గద్దించాలి, వారిని క్వశ్చన్ చేయాలి. కానీ బయట వాళ్ళు చేస్తే వారి కోసం ప్రార్థన చేయాలి. అది ఎవరైనా కానీ అని ప్రే ఫర్ ఆల్ మెన్, ఆల్ రూలర్స్,
కింగ్స్ అని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఏం జరిగింది, అది మొదటి నుండి 4వ వచనం. ఎందుకంటే దేవుడు అందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాడు. అంటే మనం మాత్రమే రక్షించబడాలని ఆగిపోతారేమో, నేను రక్షించబడ్డాను కదా అనుకుంటామేమో. కాదు, నువ్వు రక్షించబడడంతో పాటు బయట కూడా అందరూ రక్షించబడాలి. సువార్త నీ దగ్గర ఆగిపోవడానికి వీల్లేదు, బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళాలంటే ఆ పరిస్థితులు మనకు అనుకూలంగా మారాలి. ఇది పౌలు గారి ఉద్దేశం. అందుకు ప్రార్థన చేయండి అని రాశారు. దీనికోసమే నేను అపోస్తలుగా నియమించబడ్డాను అని రాశారు. సో ఇదంతా 7వ వచనం వరకు, 2వ అధ్యాయం 7వ వచనం వరకు. ఇప్పుడు దీని అంతటిని తీసుకొచ్చి మెన్ షుడ్ ప్రే, పురుషులు స్త్రీల దగ్గర మళ్ళీ ఎందుకు ఆపాడు? ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? ఈ పురుషులు స్త్రీలు అన్యుల గురించా, లేకపోతే క్రైస్తవ పురుషులు స్త్రీల గురించా, సంఘంలో ఉన్నవారి గురించా? అంటే ఖచ్చితంగా సంఘంలో ఉన్నవారి కోసమే రాసిన లెటర్ ఇది. సంఘంలో ఉన్న వారికి అర్థం కావడం కోసం రాసిన లెటర్ ఇది. కాబట్టి ఇక్కడ పురుషులు స్త్రీలు ప్రేయర్ నుండి మళ్ళీ ఈ పురుషుల వైపు ఎందుకు టర్న్ అయింది, అండ్ పురుషులు ప్రే చేయడం వైపు ఎందుకు టర్న్ అయింది, ఈ కనెక్షన్ ఏంటనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి పదం ఇంపార్టెంట్. ఖాళీగా కూర్చొని చక్కగా నేను నోట్స్ రాసుకుంటూ వినగలను, లేకపోతే అంత తీరిగ్గా ఉన్నాను అంటే మాత్రమే వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మైండ్ చాలా ఎక్కువ యూజ్ చేయాలి, చాలా ఎనర్జీ కూడా డ్రైన్ అవుతుంది. చెప్పే నాకే చాలా డ్రైన్ అవుతుంది, అంటే అనాలిసిస్ చేస్తూ వినాలి కాబట్టి మీకు కూడా చాలా డ్రైన్ అవుతుంది. కాబట్టి నా వాక్యం వినాలంటే మీ ఐక్యూ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో వర్క్ అవ్వాలి, మీ అనాలిసిస్ వర్క్ అవ్వాలి, లేకపోతే లాజికల్ రీజనింగ్ ఇవన్నీ కూడా ఏమంటారు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటేనే బాగా పనిచేస్తాయి. సో ఎమోషన్తో వినొద్దు, లాజిక్తో వినండి, చక్కగా అర్థమైపోద్ది. 8వ వచనం. అయితే 8వ వచనం ఎలా స్టార్ట్ అవుతుంది చూడండి. కావున, తెలుగులో చూస్తే కావున, తెలుగులో చదువుతాను, తర్వాత ఇంగ్లీష్లో నేను స్ట్రక్చర్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకోవయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. కావున అన్నాడంటే ఇక్కడ పైన దానికి కింద దానికి మరలా లింక్ ఉంది అని అర్థం. పౌలు గారు లెటర్స్లో కూడా ఎక్కువగా గ్రామర్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. గ్రామర్ని మనము కన్సిడర్ చేయకపోతే మనకి వాక్యం అర్థం కాదు. కావున అని ఎప్పుడు అంటాం మనం? ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కాబట్టి నువ్వు ఇలా చేయి, లేకపోతే ఒక రీజనింగ్ అయిపోయిన తర్వాత కావున అని చెప్పి కన్క్లూజన్ స్టేట్మెంట్, లేకపోతే ఇది ఫాలో అవ్వు, ఒక దాన్ని ఫాలో అవ్వాలి అని చెప్పడం కోసం పైన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ రావడం. కావున అనే దాని పైన వస్తుంది అనమాట. ఇదంతా ఇలా నువ్వు చెయ్యాలి అనడానికి పైన రీజనింగ్ ఉంటుంది. సో దాని పర్పస్ ఏంటో రాసిన తర్వాత కాబట్టి, లేకపోతే కావున నువ్వు ఇలా చేయాలి. ఇది కనెక్షన్. దేనికి కనెక్షన్? ఇప్పుడు అధికారుల కోసం ప్రార్థన చేయడం కానీ, అందరు రక్షించబడాలని దేవుడు కోరుకున్నాడు, ఆ దేవుడు ఒక్కడే అని చెప్పుకుంటూ వస్తున్న సందర్భం తర్వాత రాస్తున్న ఏమంటారు వచనం ఇది. కావున అయితే ఈ మెన్కి మాత్రమే ఎందుకు ప్రేయర్ వైపు టర్న్ చేస్తున్నారు? అసలు మెన్ అండ్ ఉమెన్ని ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా మనం చూస్తాం కదా. అయితే పురుషుల వైపు ఎందుకు షిఫ్ట్ చేశారు ఇక్కడ అంటే, ఖచ్చితంగా ఇక్కడ వరకు ఏం చేయాలి? ప్రభుత్వం కోసం ప్రార్థన చేయాలని రాశారు. ఇప్పుడు నేను ప్రాక్టీస్లోకి తీసుకొచ్చుకోవాలి. 1 నుండి 7 వచనాలు కూడా పబ్లిక్లో నేను ఎలా బ్రతకాలి అనే దాని గురించి, బయట నేను ఎలా బ్రతకాలి, ఒక క్రిస్టియన్గా ఎలా బ్రతకాలని చెప్తున్న సందర్భం ఇది. ఇప్పుడు పురుషుల యాటిట్యూడ్ ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రే చేయమన్నాను కదా, పురుషులు ఎలా ప్రే చేయాలంటే పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, కోపము సంశయము, తెలుగులో సంశయం అని ఉంది, ఇంగ్లీష్లో చూస్తే క్వారలింగ్ అని ఉంది. క్వారలింగ్ అంటే ఏంటి? తగాదాలు మానేసి ప్రార్థన చేయాలి అని ఉంది. ఎందుకు పురుషులకే ఆ ప్రార్థన బాధ్యత అప్పగించారంటే, ఆ కాలంలో పురుషులు ఈ సంఘాన్ని లీడ్ చేసినట్టుగా మనం చూస్తాం. సో చర్చ్కి హెడ్గా ఎవరు ఉండేవాళ్ళంటే పురుషులే.
యూద సాంప్రదాయంలో కానీ ఎర్లీ క్రిస్టియన్ అసెంబ్లీస్లో కానీ పబ్లిక్ గ్యాదరింగ్స్ని లీడ్ చేసేవాళ్ళు పురుషులు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మన చర్చ్లో ఒక విశ్వాసి అబద్ధం ఆడితే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుందా, పాస్టర్ అబద్ధం ఆడితే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుందా? కామన్ సెన్స్తో ఆలోచించండి. విశ్వాసి తప్పు చేస్తే సంఘం మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుందా, సంఘం పాడైపోయే అవకాశం ఉంటుందా? పాస్టర్ అబద్ధం ఆడితే సంఘం పాడైపోయే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా పాస్టర్ అబద్ధం ఆడితే సంఘం పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక స్కూల్లో స్టూడెంట్ ఒక తప్పు చెప్తే క్లాస్ అంతా పాడైపోయే అవకాశం ఉంటుందా? టీచర్ తప్పు చెప్తే ఉంటుందా? ఖచ్చితంగా టీచర్. అంటే లీడర్షిప్ లెవెల్లో ఎవరైతే ఉంటారో, ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళు కరెక్ట్గా లేకపోతే కింద వాళ్ళందరూ పాడైపోతారు. లేకపోతే ఆ ప్రభావం అనేది మిగతా వాళ్ళందరి మీద పడుతుంది. ఇది సందర్భం జనరల్గా మనం చూస్తే. ఇక్కడ పురుషులు లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రే చేయాలి. ప్రే చేస్తున్నప్పుడు వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, వీళ్ళ మనస్తత్వం ఎలా ఉండాలి అంటే అని చెప్పుకుంటూ వస్తున్న సందర్భం ఇది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఒకటి కోపము, రెండవది తగాదాలు. ఈ రెండు మనసులో పెట్టుకున్న తర్వాత మనం ప్రే చేస్తే ఏమవుతుంది అది మనకు అర్థం కావాలి. ఏమవుతుంది అక్కడ సంఘంలో ఏం జరుగుతుంది? అసలు మనకి మొదటి నుండి 7 వచనాల్లో మనకు కనబడుతుంది కదా. ఏముంటుంది, ఏం జరుగుతుంది అక్కడ? నేను గొప్ప అంటే నేను గొప్ప, హెచ్చు తగ్గులు. మా వంశం గొప్ప అంటే నా వంశం గొప్ప, నాకు వాక్యం తెలుసు అంటే నాకు వాక్యం తెలుసు. ఈ హెచ్చు తగ్గులు అనేవి కనబడుతున్నాయి. గొప్ప అండ్ నీచ అనే ఒక 2 వర్గాలు ఏర్పడిపోయాయి ఇక్కడ. ఇప్పుడు ఇలా ఏర్పడిపోయిన తర్వాత నేను ప్రార్థన చేస్తే ఎలా చేస్తాను? పరిసైడు సుంకరి ప్రార్థన మనకు తెలుసు. పరిసైడు ఏమని చేస్తాడు? నేను వీళ్ళ లేనందుకు స్తుతులు అంటాడు. సుంకరి ఏం చేస్తాడు? ఆకాశం వైపు చూడడానికి కూడా భయం వేసిందంట. ఇప్పుడు నా సహోదరుని కోసం వాడి మీద కోపం పెట్టుకొని, తన మీద కోపం పెట్టుకొని నేను ప్రార్థన చేస్తే ఏమని చేస్తాను? తను నాశనం అయిపోవాలని చేస్తాను. లేదు, పబ్లిక్ గ్యాదరింగ్లో తన కోసం మంచిగా ప్రే చేస్తున్నాను అనుకుందాం. పోనీ మనస్ఫూర్తిగా చేస్తానా? ఖచ్చితంగా చేయను. ఖచ్చితంగా చేయను. ఇప్పుడు లోపల చెడ్డ ఉద్దేశం పెట్టుకొని ఒకరి కోసం నేను ఎలా ప్రార్థన చేయగలను? ప్రార్థన చేయలేను. అంటే అందరితో సమాధానంగా ఉంటూ, ఎవరి మీద ఈ కోపతాపాలు పెట్టుకోకుండా, ఎవరితో తగాదాలు పెట్టుకోకుండా నేను ప్రార్థన చేసినప్పుడే నేను హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మనం ప్రార్థన చేసేది దేవుడికి. దేవుడు నా మాటల్ని చూడ్డు, నా హృదయంలో ఏ ఉద్దేశంతో చేస్తున్నాను అనేది చూస్తాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే తగాదాలు, కోపాలు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడే హెచ్చు తగ్గులు వచ్చేస్తే మరి అన్యులు ఏమని చూస్తారు? అన్యులు రక్షించబడాలని ప్రార్థన చేస్తారా? ఖచ్చితంగా చేయరు. ఎందుకు? దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను చూడండి. మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో యోనా గ్రంథం మనకు తెలుసు. యోనా గ్రంథం రాయబడింది ఒక నెగిటివ్ కోణంతో. ఇప్పుడు యోనా గారు నినవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే వారు ఎక్కడ రక్షించబడిపోతారో, అన్యులు కదా, మనతో సమానం అయిపోతారు అని చెప్పి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెనుదిరిగి షిప్ ఎక్కినట్టుగా మనం చూస్తాం. అక్కడ నుండి దేవుడు తనకి బుద్ధి చెప్పడం, తర్వాత తీసుకొని రావడం, సువార్త ప్రకటింపజేయడం అన్నీ జరిగాయి. వాళ్ళు రక్షించబడిన తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు ఒక మాట అంటారు యోనా గారితో, వాళ్ళు నా ప్రజలు, నేనే కదా వాళ్ళని పుట్టించుకుని, నేనే కదా వారికి సృష్టికర్తని అంటే ఎసెన్స్తో అంటారు, నీకేంటి ఇబ్బంది అన్నట్టుగా మాట్లాడతారు. కానీ యోనా గారు వెళ్ళి మళ్ళీ సొర చెట్టు కింద కూర్చోవడం కానీ, దేవుడు మరలా బుద్ధి చెప్పడం కానీ, ఇలా ఒక నెగిటివ్ యాంగిల్తోని యోనా గ్రంథం పూర్తయిపోతుంది. అంటే మేము యూదులంగా మేము గొప్ప, అన్యులు నథింగ్, వీళ్ళు రక్షించబడ్డం ఏంటి అని ఒక చెడ్డ ఆలోచన విధానం యోనా గారిలోకి వచ్చింది. ఇదే యాటిట్యూడ్ ఇక్కడ సంఘంలో కూడా. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్న తర్వాత అందరం రక్షించబడాలి అనే ఆలోచన అసలు రాదు. ఇంకా సువార్త అందరికీ ఒకేలా ప్రకటించడం అనేది ఇంకా అసాధ్యం. కాబట్టి చర్చ్లో ఉండగానే నా యాటిట్యూడ్ మార్చుకోవాలి. నేను చర్చ్లో ఎలా బిహేవ్ చేస్తానో బయట కూడా అలాగే బిహేవ్ చేయాలి. కాబట్టి చర్చ్లో నా హృదయ స్థితి కరెక్ట్గా లేకపోతే నేను సమాజంలోకి వెళ్ళి ఎవరిని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేను. చెప్పాను కదా, సువార్త 2 రకాలు. ఒకటి మన మాట ద్వారా, రెండోది మన ప్రవర్తన ద్వారా. సో యాజ్ ఎ క్రిస్టియన్ ఐ షుడ్ రిప్రజెంట్ క్రైస్ట్.
నేను క్రీస్తుని రిప్రజెంట్ చేయాలి, నన్ను చూస్తే క్రీస్తునే చూశారా అన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు నేను లోపల ఒకలాగా బయటకు ఒకలాగా ఉంటే, వేషధారణ కలిగి ఉంటే, నేను ప్రార్థన వేషధారణతో ఉంటే నేను బయటికి వెళ్ళి ఇంకెలా చేస్తాను? కాబట్టి పురుషులు ఏం చేయాలంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయడం అనేది యూదుల సాంప్రదాయం. మనకి కీర్తనలు 63:4 మనకు కనబడుతుంది. సో చేతులెత్తి ప్రార్థన చేయడం అనేది అంటే లిటరల్గా చేతులెత్తి ప్రార్థన చేయడం కాదు, హృదయ స్థితి కరెక్ట్గా ఉండి ప్రార్థన చేయాలి, ప్రార్థనని లీడ్ చేయాలి. ఇట్స్ ఆల్ అబౌట్ హృదయ స్థితి, పురుషుల హృదయ స్థితి లోపల సరిగ్గా ఉండాలి. చర్చ్కి వస్తున్నప్పుడు మన యాటిట్యూడ్ అనేది కరెక్ట్గా ఉండాలి. పురుషుల హృదయ స్థితి దేని ద్వారా తెలుస్తుంది అంటే వారి కోపము లేకపోతే వారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో మనకు అర్థమైపోద్ది వాళ్ళ హృదయ స్థితి ఏంటనేది. మనం ఈ మాట వింటూ ఉంటాం కదా, ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మన మైండ్లో ఏం రన్ అవుతుందో మన ఫేస్లో అర్థమైపోద్ది. ఇది సైకాలజీ అంటే నేను పవిత్రంగా వచ్చానా లేకపోతే లోపల ఏదో పెట్టుకొని వచ్చానా అనేది ఈ పురుషుల్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ వీటిని బట్టి అర్థమైపోద్ది, బయటవాడికి అర్థమైపోద్ది. దేవుడికి అయితే అసలు ఇవన్నీ కూడా అవసరం లేదు, హృదయ స్థితి తెలుసు. సో లోపల ఒకలాగా బయటకు ఒకలాగా అనేది సాధ్యం కాదు. మనము ఒకవేళ ఎవరైనా నటిస్తే కొన్నాళ్ళు నటిస్తారు, ఒక నెల రోజులు ట్రావెల్ చేసి చూడండి ఒక మనిషితో, వారి 100% మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతారు, వాళ్ళ క్యారెక్టర్ అర్థమైపోద్ది. మనతో అప్పుడప్పుడు కలిసేవాళ్ళు మనం మంచి వాళ్ళు అనుకోవచ్చు, కానీ రెగ్యులర్గా మనతో కలిసేవాళ్ళు మనము మంచిగా ఉన్నామా చెడ్డగా ఉన్నామా, మనం ఏం ఆలోచిస్తున్నాం ఇవన్నీ అర్థమైపోతాయి. మనం కోపంగా ఉన్నామా నార్మల్గా ఉన్నామా ఇవన్నీ అర్థమైపోతాయి. వీళ్ళందరూ ఇప్పుడు కలిసి గ్యాదర్ అవుతారు, కలిసి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు పురుషుడు లోపల ఒకలాగా పెట్టుకొని ఈ కోపము ఇవన్నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో కన్వే చేశాడు అనుకోండి, ఆ హృదయ స్థితి అర్థమైపోద్ది. ఇప్పుడు ఈ నిలబడిన వాడే సరిగ్గా లేకపోతే ఈ కింద వారు ఏం ఫాలో అవుతారు? ఇదే ఫాలో అవుతారు, మా అయ్యగారు చెప్పింది ఏ కరెక్ట్ అనుకుంటారు. దీనివల్ల సంఘం పాడైపోయే ప్రమాదం ఉంది. ఇంకా సువార్త బయటకు వెళ్ళడం అనేది అసలు అసాధ్యమనే పరిస్థితి వస్తుంది. కాబట్టి పురుషులారా పవిత్రమైన చేతులు ఎత్తి అంటే రైట్ మోటివ్స్తో హృదయ స్థితి సరిగ్గా కలిగి ఉండి ప్రార్థన చేయండి. కోపం పెట్టుకొని ప్రార్థన చేయకండి, లేకపోతే తగాదాలతో ప్రార్థన చేయకండి. నీ సహోదరునితో నీకు ఇబ్బంది ఉంటే నువ్వు బలిచ్చే ముందే వెళ్ళి సమాధానపడు, పక్కన పెట్టేసే అసలు సమాధానపడాలి. శక్యమైతే సమస్త జనులతో సమాధానంగా ఉండండి. ఇవన్నీ బైబిల్ బోధిస్తున్న మాటలు. కాబట్టి పురుషులు హృదయ స్థితి ఈ తగాదాలు లేకపోతే ఈ కోపతాపాలు ఇవన్నీ కూడా వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో అర్థమైపోతాయి. కాబట్టి ఈ యాటిట్యూడ్తో ప్రార్థన చేయొద్దు అని అర్థం. అయితే ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను కూడా చేతులెత్తి ప్రార్థన చేయాలా అంటే, ప్రార్థన నేను ఎలా చేస్తున్నాను అనేది కాదు, ప్రార్థన అనేది ప్రైవేట్. నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి డోర్ పెట్టుకొని నా ప్రభుతో నా తండ్రితో నేను వ్యక్తిగతంగా మాట్లాడుకునేది ప్రార్థన చేసేటప్పుడు నన్ను ఎవరు చూడకూడదు, నన్ను ఎవరు అబ్జర్వ్ చేయాలని నేను అనుకోకూడదు. ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కానీ ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? లీడ్ చేసేవాళ్ళు ప్రార్థన చేసేదాని గురించి మాట్లాడుతున్నారు, లీడర్స్. ఇప్పుడు చర్చ్లో అందరూ ప్రార్థన చేస్తారా? లీడర్ కదా ప్రార్థన చేస్తారు. సో లీడర్స్ గురించి మాటలేదు, వాళ్ళే ప్రార్థన చేస్తారు. విశ్వాసులు అందరూ ప్రార్థన చేయరు చర్చ్లో, లీడర్స్ మాత్రమే ప్రార్థన చేస్తారు. కాబట్టి దీని గురించి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రార్థన అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ ఉద్దేశంతో ప్రార్థన చేస్తే నేను ఆమెన్ అనకూడదు. ఒక ఇప్పుడు కోపంతో ప్రార్థన చేశాను అనుకోండి, వారు చెడు కోరుకుంటాను కదా నేను. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ చర్చ్ లీడర్స్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక విశ్వాసిగా కానీ ఒక నార్మల్ వ్యక్తిగా కానీ నేను ఉన్నాను, వింటున్నాను ప్రార్థనని. నేను లాస్ట్లో ఏం చెప్పాలి? ఇప్పుడు ఆమెన్ చెప్పాలి. కాబట్టి ఏదేదో ప్రార్థన చేసినప్పుడు ఆమెన్ అని నేను అనకూడదు. అందుకే వాక్యం తెలియని వాళ్ళకి ప్రార్థన అనేది పబ్లిక్లో ఇవ్వకూడదు. వాక్యం తెలియని వాళ్ళు వ్యక్తిగతంగా ఎలా ప్రార్థన చేసుకున్నా నడుస్తుంది, ఇంకొకరిని ఇంపాక్ట్ చేయదు. సో ఒక ప్రార్థనా పరుడు అని వాళ్ళకి ఒక ట్యాగ్ ఇవ్వాలంటే వాళ్ళకి వాక్యం పట్ల మంచి అవగాహన ఉండాలి.
లేకపోతే వాళ్ళకి ప్రార్థన చేయమని చర్చ్ గ్యాదరింగ్స్లో ఇవ్వద్దు. ఇస్తే ఇలాంటి ప్రార్థనలు చేస్తారు. వారికి ఆమేన్ చెప్తే మీరు కూడా వారి చెడు ఆలోచన విధానంలో పాలి భాగస్తులు అయినట్టే. ఒప్పుకుంటున్నాను అని చెప్పడమే కదా ఆమేన్. ఎస్, అలా జరుగును కాక అన్నమే కదా. కాబట్టి అలాంటి ప్రార్థనలో పాలి భాగస్తులుగా ఉండొద్దు. ముఖ్యంగా పురుషులు లీడ్ చేసేవాళ్ళు అలాంటి ప్రార్థనలు చేయకూడదు. ఈ యాటిట్యూడ్తో ప్రార్థన చేయకూడదు. యాటిట్యూడ్తో ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు ఇన్ ఎవ్రీ ప్లేస్ అని ఉంది. అంటే రోడ్డు మీద వెళ్తూ నేను ప్రార్థన చేయడం, లేకపోతే ఇప్పుడు పబ్లిక్లో నేను ఉన్నాను అన్నం తింటున్నప్పుడు ప్రార్థన చేయడం, వీటి గురించి కాదు ఇక్కడ. చెప్పాను కదా, ఇప్పుడు అన్నం తింటున్నప్పుడు ప్రార్థన చేస్తారు చాలామంది, నేను కూడా చేసేవాడిని. కానీ నేను ఉండగా నాకు ఏమర్థమైందంటే, నేను నా తండ్రితో మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు నన్ను చూడకూడదు, నేను ప్రార్థన చేస్తున్నాను అన్నట్టుగా ఎవరికి అర్థం అవ్వకూడదు. అది నా తండ్రికి పర్సనల్ అది. సో ఎవరైనా చూస్తుండగా నేను ప్రార్థన చేయడం అనేది నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించి నేను మానేశాను. మీరు మానేస్తారా లేదా అనేది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. అది నేనేమి ఇన్సిస్ట్ చేయట్లేదు, ఇలా జరగాలి అని చెప్పట్లేదు. కానీ పబ్లిక్లో ప్రార్థన, అన్యుల మధ్యలో ప్రార్థన, దీని గురించి కాదు ఇక్కడ. ఆల్ చర్చ్ గ్యాదరింగ్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్ అంటే ప్రతి స్థలంలో నేను ప్రార్థన చేయాలని కాదు. చర్చ్ గ్యాదరింగ్స్లో అది కూడా పురుషులు లీడ్ చేసేవాళ్ళు, లీడర్షిప్ లెవెల్లో ఉన్న పురుషుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గ్రెకో రోమన్ కల్చర్లో, అంటే గ్రీకు రోమా, సో వీళ్ళు పాలిస్తున్న ఆ కల్చర్లో మెన్ దేని ఎక్కువ వాల్యూ చేసేవారంటే, మెన్కి ఏది ప్రయారిటీగా ఉండేదంటే ఈ డిబేట్లు కానీ, లేకపోతే రెటారిక్ స్టేట్మెంట్స్. రెటారిక్ అంటే ఏం చెప్పొచ్చు, బాగా మాట్లాడగలగడం. సో ఈ వాక్ చాతుర్యం కానీ ఈ టైపు, లేకపోతే డిబేట్, ఒకరి మీద ఒకరు గొడవ పడడం కానీ, లేకపోతే గొప్పగా కనబడాలని కానీ, వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేసేవారు అనమాట అక్కడ ఉన్న మనుషులు, లేకపోతే మగవాళ్ళు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను ముందుగా మాట్లాడేసేయాలి. సో ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట, ఈ ఆర్గ్యుమెంట్స్ చేసే కల్చర్ అనమాట అదంతా. ఆ చర్చ్లో ఈ ఆర్గ్యుమెంట్స్ చేసే కల్చర్ అనేది వచ్చేసింది, ఈ పరిస్థితి. సో దీన్ని కౌంటర్ చేస్తూ మాట్లాడుతున్నారు ఇక్కడ పౌలు గారు, దీన్ని కౌంటర్ చేస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి యాటిట్యూడ్తో చర్చ్లో మీరు బిహేవ్ చేస్తే మీరు బయటకు వెళ్ళినా ఇలాగే ఉంటారు. సో వారి కోసం ప్రార్థన అనేది చేయలేరు. ఈ యాటిట్యూడ్ అనేది మానుకోండి అని చెప్తున్నారు పౌలు గారు. నెక్స్ట్ ఉమెన్ దగ్గరకు వచ్చారు, స్త్రీలు. అయితే ఇక్కడ మళ్ళీ మనకి ఇంగ్లీష్లో చూస్తే 9వ వచనం, ఇక్కడ వరకు అర్థమైంది అనుకున్నా. అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి, లేకపోతే నేను నెంబర్ పెడతాను కదా, దానికి మెసేజ్ కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 9వ వచనం, లైక్ వైజ్ అని స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్ ద సేమ్ వే అంటే స్త్రీలు కూడా ఇప్పుడు పురుషులు ఏ మనసుతో చర్చకు వచ్చారనేది ఎలా అర్థమవుతుంది అంటే, వారి యాటిట్యూడ్, లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు ప్రార్థన చేసే విధానం, మెన్ లీడ్ చేసేవాళ్ళు, వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి వాళ్ళు ఏ యాటిట్యూడ్తో చర్చ్లోకి వచ్చారనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు స్త్రీలు, వాళ్ళ హృదయంలో ఏముంది, వాళ్ళు ఏ మనస్తత్వంతో చర్చ్కి వచ్చారు అనేది ఎలా అర్థమవుతుంది అంటే, వాళ్ళు వేసుకునే ఈ బట్టల ద్వారా అర్థమవుతుంది, లేకపోతే వాళ్ళు ధరించుకున్న ఈ అవుట్వర్డ్ అపియరెన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. స్త్రీలు ఏ యాటిట్యూడ్తో చర్చ్కి వచ్చారు, ప్యూర్గా వచ్చారా లేకపోతే వేరే మోటోస్తో వచ్చారా అనేది వాళ్ళు వేసుకునే వీటిని బట్టి అర్థమైపోద్ది. ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా అలంకరణ వీటికి ఇష్టపడతారు. స్త్రీల గురించే ఈ అలంకరణ ఇవన్నీ కూడా స్త్రీల విషయంలోనే మనం చూస్తాం, పురుషుల విషయంలో మనం చూడం. ఇప్పుడు లైక్ వైజ్ అంటున్నాడంటే, ఇప్పుడు స్త్రీల హృదయ స్థితి కూడా ది బెస్ట్గా ఉండాలి. చర్చ్కి వచ్చినప్పుడు బెస్ట్గా ఉందో లేదో మనకి ఎలా అర్థమవుతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. పురుషుల్లాగానే స్త్రీలు సేమ్ యాటిట్యూడ్తో రావాలి కదా ఇద్దరు కూడా. ఇప్పుడు స్త్రీల దగ్గరకు వచ్చి లైక్ వైజ్ అంటే వాళ్ళ ఇన్నర్ కండిషన్, వాళ్ళ అవుట్వర్డ్ అపియరెన్స్ని బట్టి అర్థమైపోద్ది మనకి. వాళ్ళ హృదయ స్థితి, వాళ్ళు వేసుకున్న ఈ వస్త్రధారణను బట్టి మనకు అర్థమైపోద్ది. కాబట్టి వాళ్ళ ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్ని కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్గా అంటే లోపల మంచిగా ఉన్నాను, బయటకి చెడ్డగా ఉంటానంటే కుదరదు, రెండూ ఒకేలా ఉండాలి. ఇప్పుడు
అసలు ఈ ఎఫెస్లో ఈ స్త్రీల వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి, అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, దేని గురించి పౌలు గారు అసలు దేన్ని కరెక్ట్ చేయాలని ఉద్దేశిస్తున్నారు, దాని గురించి మనం చూస్తే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఎఫెస్ అనేది సిటీ కల్చర్, అది ఎక్కువగా ట్రేడ్ జరుగుతున్న సెంటర్, బిజినెస్లో ఎక్కువ జరుగుతున్న సెంటర్. సో స్త్రీలు పురుషులు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవారు బిజినెసెస్లో కానీ, లేకపోతే అర్తిమీదేవి దేవాలయం ఉండేది అక్కడ. ఈ రిలీజియస్ యాక్టివిటీస్లో కూడా, ఈ మత సంబంధమైన యాక్టివిటీస్లో కూడా స్త్రీలు ముందుగా ఉండేవారు. ఇప్పుడు ఊర్లో స్త్రీలు చూడండి, వాళ్ళు ఇంటి నుండి బయటికి రారు, ఇంట్లో పనులు వాళ్ళు చక్క పెట్టుకుంటే పురుషులు బయటకు వెళ్ళి పని చేసుకొని వచ్చి ఇలా ఇంటిని పోషించుకుంటున్నట్టుగా. వీరు ఎక్కువగా పబ్లిక్ ఎక్స్పోజర్లో ఉండరు, బయట ఎక్స్పోజ్ అవ్వరు ఎక్కువ, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఈ గృహపాలన చేసుకుంటూ ఉంటారు. కానీ పురుషులు వచ్చేటప్పటికి ఇక్కడ సిటీ కల్చర్లో స్త్రీలు ఏం చేస్తారంటే పురుషులతో పాటు సమానంగా వచ్చి పనులు చేయడం కానీ, ఈక్వల్గా బయట తిరగడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. రిలీజియస్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి అక్కడ రిలీజియస్గా చూస్తే. కాబట్టి వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా ఉండేది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ బట్టి వాళ్ళు గొప్ప లేకపోతే హెచ్చు తగ్గులు అనేవి మనకి కనబడతాయి. అంటే వాళ్ళు నేను గొప్ప అని చెప్పుకోవడం కోసం వీళ్ళు వేసుకునే జడలు కానీ, లేకపోతే బంగారం ఎక్కువగా పెట్టుకోవడం కానీ, కాస్ట్లీ బట్టలు వేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటిని బట్టి మేము గొప్పవారం అని ప్రదర్శించుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ హెచ్చు తగ్గులు అనేవి ఇలా చూపిస్తారు, ఇలా చూపిస్తారు. సో మేము వస్త్రధారణ బాగా వేసుకొని నేను గొప్ప అనిపించుకోవడానికి అనమాట. ఇలాంటి పరిస్థితి అక్కడ మనకు కనబడుతుంది. ఇప్పుడు చర్చ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఇదంతా అంటే స్టేటస్ డిస్ప్లే చేసుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. హెచ్చు తగ్గులు అనే ఒక యాటిట్యూడ్ అనేది వీరి బంగారం ద్వారా కానీ, వీరు వేసుకునే బట్టల ద్వారా కానీ, వీరు వేసుకునే జడల ద్వారా కానీ నేను గొప్ప అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాటిట్యూడ్తో స్త్రీలు చర్చ్కి వస్తే ఏం జరుగుతుందంటే హెచ్చు తగ్గులు వస్తాయి. చర్చ్లో క్రీస్తులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, గొప్పవారని లేదు, నార్మల్ వ్యక్తి కాదు, అందరూ సమానమే. యూదుడు, గ్రీసు దేశస్థుడు, అన్యులు అంతా ఒకటే. యేసుప్రభు ప్రాణం పెట్టిన తర్వాత ఈ హెచ్చు తగ్గులు అనేవి ఉండవు, గొప్పవాడు నీచుడు అనేది ఉండదు. ఇప్పుడు మనం ఇండియాలో చూస్తే క్యాస్ట్ సిస్టమ్ మనం చూస్తాం జనరల్గా, ఈ హెచ్చు తగ్గులు అనేవి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే. ఈ స్టేటస్ని బట్టి ప్రాంతీయ భేదాలు మనకు కనబడుతుంటాయి మన దగ్గర, లేకపోతే ఈ ఏమంటారు స్టేటస్ సింబల్ ఇవి కూడా జరుగుతూ ఉంటాయి, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అక్కడ కూడా ముఖ్యంగా కనబడుతున్నాయి. ఈ డబ్బులను బట్టి, వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టి వాళ్ళకి వాల్యూ ఇవ్వడం అనేది జరిగేది. లేకపోతే ఆ వాల్యూ ఇస్తారు కాబట్టి నేను గొప్పగా రెడీ అయ్యి రావాలి అనే యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉండేది. అలాంటి యాటిట్యూడ్ అంటే సోషల్ కంపారిజన్. ఇప్పుడు నేను గొప్పగా రెడీ అయ్యాను అనుకోండి, అవతల వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా గొప్పగా రెడీ అవ్వడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, కంపారిజన్ వస్తుంది, హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఏమవుతుంది, భక్తి అనేది డైవర్ట్ అయిపోద్ది. ఇలాంటి పరిస్థితి అక్కడ, స్టేటస్ ఏమంటే డిస్ప్లే చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో చర్చ్కి వస్తున్న స్త్రీలు ఏం చేస్తున్నారంటే అక్కడ స్టేటస్ డిస్ప్లే, ఫ్యాషన్ షో. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్త్రీలకు నేను చెప్తున్నాను, చర్చ్ అనేది ఫ్యాషన్ షో కాదు. ఇష్టం వచ్చినట్టుగా బట్టలు వేసుకోవడం, హెచ్చు తగ్గులు చూపించడం కానీ, లేకపోతే ఏమంటారు అందంగా రెడీ అవ్వాలి, అందంగా కనబడాలి. నీట్గా కనపడటం వేరు, అందంగా రెడీ అవ్వడం వేరు. నీట్గా కనపడటం వేరు, తాజాగా కనపడటం వేరు. లేకపోతే మేకప్ వేసుకొని, లిప్స్టిక్లు వేసుకొని ఈ అందంగా రెడీ అవి ఏమంటారు ఈ అంద ప్రదర్శన అనేది కరెక్ట్ కాదు చర్చ్లో. ఇలాంటి స్త్రీలు చాలామంది ఎక్కువగా మనకి ఈ కాలంలో కనపడుతున్నారు, సిటీ కల్చర్లో ఎక్కువగా కనపడుతున్నారు. ఇది మరలా ఊర్లకు కూడా పాకింది. ఈ అవుట్వర్డ్ అపియరెన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు స్త్రీలు. ఈ కెమెరాస్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందంగా కనబడాలి, వాక్యం చెప్పేయాలి, అందరి అటెన్షన్ గ్రాప్ చేయాలి. అక్కడున్న పరిస్థితి కూడా అదే, అటెన్షన్ గ్రాప్ చేయాలి. అటెన్షన్ సీకింగ్ మెంటాలిటీ వాళ్ళకు ఉంది. అందరు నన్ను చూడాలి, నేనే గొప్ప అని ఫీల్ అవ్వాలి, ఈ టైప్. ఇప్పుడు ఈ కాలంలో కూడా అలాగే కనపడుతుంది కదా. సో అది కరెక్ట్ కాదనమాట. ఎందుకు కరెక్ట్ కాదో ఇంకా ముందు మనం చూస్తాం.
అటెన్షన్ ఏమంటారు గ్రాప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇదేంటో నేను తర్వాత చెప్తాను. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక అప్పుడు నేను ఒక పదాన్ని యూజ్ చేస్తాను అక్కడ, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇప్పుడు చదువుతున్నాను చూడండి. స్త్రీలను ఉమెన్ షుడ్ అడార్న్ దెమ్సెల్వ్స్ ఇన్ రెస్పెక్టబుల్ అపారల్. అడార్న్ దెమ్సెల్వ్స్ అని ఉంది ఇక్కడ, అంటే అలంకరించుకో. కానీ ఎలా ఉండాలంటే అది చాలా జాగ్రత్తగా ఉండాలి, రెస్పెక్టబుల్గా ఉండాలి. ఆ కాలంలో ఇప్పుడు ఈ జడలు, రకరకాల జడలు వేసుకోవడం, అందులో ఈ ముత్యాలు కానీ లేకపోతే కలర్ఫుల్గా ఈ గోల్డెన్ పర్ల్స్ కానీ సంథింగ్ ఇలాంటివి ఏవో వేసుకునేవారు అనమాట. జడలను రకరకాలుగా అలంకరించుకునేవారు. నేను ఇమేజ్ డిస్ప్లే చేస్తాను వీలవుతే. ఈ రకరకాల జడలు, దీని ద్వారా ఏంటంటే నేను గొప్ప ఫ్యాషన్ షో లాగా వచ్చేవారు అనమాట చర్చ్కి. అండ్ బంగారం ఎక్కువ బంగారం వేసుకుంటే నేను గొప్ప అనిపించుకోవడం కోసం ఎక్కువగా బంగారం వేసుకునేవారు. ఇంకా క్లాతింగ్, సో కాస్ట్లీ బట్టలు వేసుకుంటే నేను గొప్ప, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండేదన్నమాట. ఈ కాలానికి అప్లై చేస్తే అందరూ ఇదే పనిలో ఉన్నారు ఈ కాలంలో. ఎక్కువగా చూస్తే మనం ఎక్కువగా ఇదే మనకు కనబడుతూ ఉంటుంది. అలా అని మంచి బట్టలు వేసుకోకూడదు. పౌలు గారికి నా జడల గురించి ఆయనకెందుకు, నేను ఎలా జడ వేసుకుంటే ఆయనకెందుకు, నేను ఎలాంటి బట్టలు వేసుకుంటే ఆయనకెందుకు, లేకపోతే నేను ఎక్కువ బంగారం పెట్టుకుంటే ఆయనకేంటి నొప్పి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి స్త్రీల దగ్గర నుండి. ఎక్కువగా వచ్చేది ఇదే, ఈ క్వశ్చనే వేస్తారు, నీకెందుకు, నా ఇష్టం. సో ఒక క్రిస్టియన్ లైఫ్ అనేది పబ్లిక్. నేను క్రిస్టియన్ అని పబ్లిక్గా డిక్లేర్ చేసిన తర్వాతే క్రిస్టియన్ అవుతాను. అర్థమవుతుందా? బాప్తిసం ద్వారా అందరి ముందు డిక్లేర్ చేస్తాను నేను క్రిస్టియన్ అవుతాను. ఈ క్రిస్టియన్ అయిన తర్వాత నా జీవితము వేరే వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. నా ప్రతి ప్రవర్తన ఇంపార్టెంటే. ఇప్పుడు నేను బైబిల్ ప్రకారంగా నేను బ్రతకపోతే ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది. ఇది ఎలా నేను చెప్పగలనంటే, ఇప్పుడు వివాహం ఉంటుందా, వివాహము నలుగురు సాక్షులు, కొంతమంది సాక్షులను ఎదురుగా పెట్టుకొని వారి ముందు నేను డిక్లేర్ చేస్తాను కదా, పబ్లిక్ డిక్లరేషన్ చేస్తాను. ఇప్పుడు నుండి మేమిద్దరం భార్య భర్తలం, ఇప్పుడు మేము కలిసి ఉంటాం. ఇప్పుడు పబ్లిక్ డిక్లేర్ చేయకుండా కలిసి ఉంటామంటే ఏమవుతుంది, అది అక్రమ సంబంధం అవుతుంది. ఇప్పుడు కలిసి ఉంటామని పబ్లిక్ డిక్లేర్ చేసిన తర్వాత ఈ పురుషుడు ఈ స్త్రీ ఇద్దరు కలిసి ఉన్న తర్వాత ఈ పురుషుడు వేరే వాళ్ళతో వేరేగా ప్రవర్తిస్తే మిగతా వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చా? ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు. నీ భార్యను కాకుండా ఇంకొకరితో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని క్వశ్చన్ చేయొచ్చు. ఆ అధికారం కోసమే పబ్లిక్లో మనం వివాహం చేసుకుంటాం. ఇప్పుడు యేసు ప్రభుతో నేను యేసు ప్రభులా బ్రతుకుతాను, యేసు ప్రభు నా రక్షకుడు అని నేను పబ్లిక్గా డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు స్కేల్ ఏంటి? బైబిల్. ఈ బైబిల్ ప్రకారంగా నేను బ్రతకపోతే ఎవరైనా వచ్చి నన్ను క్వశ్చన్ చేయొచ్చు. లేదు నా ఇష్టం, అంతా నా ఇష్టం అంటే కుదరదు. అంతా నా ఇష్టం అనుకుంటే క్రిస్టియానిటీ వదిలేసి బయటకు వెళ్ళిపోండి, చర్చ్ వదిలేసి మీరు బయట ఇష్టానుసారంగా బ్రతకండి. కానీ క్రిస్టియన్ అని ట్యాగ్ పెట్టుకున్న తర్వాత వాక్యానుసారంగానే బ్రతకాలి. వాక్యానుసారంగా బ్రతకలేకపోతే క్రిస్టియన్ అనే ట్యాగ్ తీసేసి బయటకు వెళ్ళిపోండి. ఈ కాలంలో చూడండి, క్రిస్టియన్స్ వేసుకునే బట్టలు పురుషులైనా స్త్రీలైనా కానీ ఎలా ఉంటున్నాయి? మోడెస్టీగా ఉంటున్నాయా? అస్సలు ఉండట్లేదు. అలాంటి పరిస్థితిలో మనకి క్రిస్టియానిటీ కనబడుతుంది. మోడర్న్ అనే పేరుతో ఇష్టానుసారమైన బట్టలు, మళ్ళీ మీరు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ అని చెప్పుకున్న తర్వాత ఆ మచ్చ మీకు కాదు పడేది, యేసు ప్రభువుకు పడుతుంది. కాబట్టి వాక్యానుసారంగా బట్టలు వేసుకోకపోతే, వాక్యానుసారంగా అలంకరణ లేకపోతే ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేకపోతే క్రిస్టియానిటీని విడిచిపెట్టేయండి. లేకపోతే సమాధానం చెప్పండి. వాక్యం ప్రకారంగా నేను ఇలా బ్రతుకుతున్నాను అని చెప్పి సమాధానం చెప్పండి. ఎందుకు ఇలాగ వస్త్రధారణ వేసుకున్నావు అని అడిగితే నీకెందుకు అంటున్నారు ఈ కాలంలో. నీకెందుకు కాదు, ఈ వాక్య ప్రకారంగా నేను ఉన్నది కరెక్టే అని చెప్పలేకపోతే విడిచిపెట్టేయండి చర్చ్. మీ వల్ల ఇంకా సమాజానికి ఏ ఉపయోగం లేదు, విడిచిపెట్టేయండి. సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ లైఫ్, ఇట్స్ ఎ పబ్లిక్ లైఫ్. అందరూ మనల్ని గమనిస్తారు, గమనించకూడదు, క్వశ్చన్ చేయకూడదు అనుకుంటే విడిచిపెట్టేయండి. ఇది గమనించండి. నెక్స్ట్, విత్ మోడెస్టీ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అంటున్నారు ఇక్కడ పౌలు గారు. విత్ మోడెస్టీ అండ్ సెల్ఫ్ కంట్రోల్. మోడెస్టీ అంటే తెలుసు, సో అనుకోగలిగిన ఈ వస్త్రధారణ.
ఇప్పుడు ఏమంటే వస్త్రాలు ఎందుకు వేసుకుంటాం? ఆదామవ్వల దగ్గరికి వెళ్దాం మనం. ఇప్పుడు వస్త్రాలు, ఇప్పుడు ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అసలు వస్త్రధారణ ఎందుకు ఇచ్చాడు దేవుడు అనేది మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఆదామవ్వల దగ్గరికి వెళ్తే, అప్పుడు ఆ కాలంలో ఏం జరిగింది? ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత వారు సిగ్గు వచ్చింది వాళ్ళకి. వచ్చిన తర్వాత ఏమైంది? ఇప్పుడు దేవుడు చర్మపు చొక్కాలను చేయించి ఇద్దరికి ఒళ్ళు కప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు పురుషులు ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలి అంటే, ఏ పార్ట్స్ని దేవుడు కప్పాడో అక్కడ ఆ పార్ట్స్ని కప్పుకోవాలి. ఈ సమాజం వేటిని మోడెస్టీ అని చెప్పి యాక్సెప్ట్ చేస్తుందో ఈ పార్ట్స్ అన్ని కవర్ అవుతూ ఈ మోడెస్టీ అని చేసిన తర్వాత ఇప్పుడు నైట్ డ్రెస్ అనేది సపరేట్ చేసుకున్నాం, పగలు వేసుకునేవి అనుకున్నాం, ప్రొఫెషనల్ అని కొన్ని వీటిని మనం విభజించుకున్నాం. సమాజం, మనం బ్రతుకుతున్న సమాజం విభజించింది. కాబట్టి ఈ ఒళ్ళంతా కప్పుకోగలుగుతున్నామా లేదా, ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సమాజము యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉందా లేకపోతే ఎవరిని క్వశ్చన్ చేసేదిగా ఉందా, వీటిని బేస్ చేసుకొని మన వస్త్రధారణ ఉండాలి. అంటే నైట్ ప్యాంట్ వేసుకొని కూడా ఒళ్ళు కప్పుకొని చర్చికి వెళ్తున్నాను కదా అంటే కుదరదు. ఎవరు డిసైడ్ చేశారంటే సొసైటీ. మగవాళ్ళగా ఆడవాళ్ళు రెడీ అవుతారంటే కుదరదు. ఎవరు డిసైడ్ చేశారంటే సొసైటీ. ఇవి పురుషులకి ఇవి స్త్రీలకి అని మనం డివైడ్ చేసుకున్నాం. దాంతోపాటు ఒళ్ళంతా కప్పుకొని ఉండాలి. ఏ పార్ట్స్ అనేది మనకే తెలుసు, మళ్ళీ ప్రత్యేకించుకొని ఇది అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు వేసుకుంటున్నాం ఇప్పుడు బట్టలు అంటే ఒళ్ళు కప్పుకోవడానికి. ఈ పర్పస్తో కాకుండా ఇంక ఏ పర్పస్తో కూడా బట్టలు వేసుకున్నా కానీ అది పాపమే అవుతుంది. అండ్ ఏమేమి కప్పుకోవాలో కాకుండా ఇంక ఏది విడిచిపెట్టినా కానీ అది కూడా వేరే ఇంటెన్షన్తో చేసేదే అవుతుంది. అందుకే మనం ఏ పని చేసినా రూట్ దగ్గరికి వెళ్ళి ఆలోచించాలి. ఒక క్రిస్టియన్ ఇలా ఆలోచించలేకపోతే అది మంచి పద్ధతి కాదనమాట. ఇప్పుడు ఎందుకు బట్టలు వేసుకుంటున్నాం? ఎందుకు వేసుకుంటాం అంటే ఒళ్ళు కప్పుకోవడానికి. ఇప్పుడు ఒళ్ళు కప్పుకోవడానికి కాస్ట్లీ బట్టలు అవ్వాలా చర్చికి వచ్చేటప్పుడు? ఖచ్చితంగా అవసరం లేదు. అలంకరించుకోకూడదా స్త్రీలు అంటే? స్త్రీలకు అలంకారం అనేది నార్మల్ థింగే, కానీ స్పెషల్గా ఎప్పుడు కనబడాలంటే వివాహంలో మాత్రమే, లేదా కొంచెం స్పెషల్ అకేషన్స్ అన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు క్రిస్టియన్స్కి స్పెషల్ అకేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, ఒక వివాహం తప్ప. లేదా బయటకు ఫంక్షన్స్కి వెళ్తే వీటికి వాటికి మాత్రం కొద్దిగా బెటర్గా రెడీ అవుతాం. అందరూ అవుతారు, మనం కూడా అవుతాం, కాబట్టి ప్రాబ్లం కాదు. కానీ ప్రతి వారం ఇదే తంత అవుతే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు చేస్తున్నాము ఒక పని అనేది రూట్ దగ్గర నుండి మనం ఆలోచించాలి. అలంకరణ ఎందుకు చేసుకుంటారు? కొద్దిగా ఆడపిల్లలు కాబట్టి నీట్గా ఉండడానికి. కానీ రకరకాల అలంకరణలు చేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు నన్ను చూడండి అని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు. ఇది చాలా ప్రమాదం చర్చ్కి. అటెన్షన్ సీకింగ్ కల్చర్ అనేది కరెక్ట్ కాదు. ఆ కాలంలో ఏం జరిగేదంటే ఈ అలంకారాలు ఇవన్నీ కూడా ఎక్కడ జరిగేవంటే ఈ టెంపుల్ ప్రాస్టిట్యూషన్ కానీ ఇవన్నీ ఎక్కువగా కనపడేవి. ఈ వ్యభిచార సంబంధమైన పనులు కూడా ఎక్కువగా అక్కడ జరిగేవి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఈ రెడ్ లైట్ ఏరియాస్ అంటూ ఉంటాం, వాటికి వెళ్తూ ఉంటారు. అక్కడ స్త్రీలు కొందరు కనపడుతూ ఉంటారు మనకి. ఎలా రెడీ అవుతారు? వాళ్ళు అందంగా మేకప్ వేసుకొని ఇలా రెడీ అవుతారు, లేకపోతే జుట్టు లూజ్ హెయిర్ వేసుకొని కానీ ఈ టైప్లో రెడీ అవుతారు. అంటే ఇలా వేసుకున్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళని నేను చెప్పట్లేదు, జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇలా రెడీ అవుతారు. అలా రెడీ అయ్యి ఏం చేస్తారు? నన్ను చూడు అన్నట్టుగా ప్రేరేపిస్తారు. అందుకు వేసుకుంటారు ఈ మేకప్ కానీ, లిప్స్టిక్లు కానీ, లేకపోతే లూజ్ హెయిర్ కానీ, ఇవన్నీ ఇంకా మిగతావన్నీ నేను చెప్పలేదు. అలా రెడీ అయ్యి ఏం చేస్తారంటే అటెన్షన్ సీకింగ్ కోసం అలా చేస్తారు. వాళ్ళ వైపు చూసి అట్రాక్ట్ అవ్వాలి. ఆ కాలంలో కూడా ఈ అట్రాక్ట్ అయ్యేలాగా చేయడం కోసం ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ కూడా బయట కనబడుతుంది. సో అన్యుల వస్త్రధారణ తీసుకొచ్చి క్రిస్టియానిటీలో అప్లై చేయడం అనేది స్టార్ట్ అయింది. అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి ఇక్కడ అప్లై చేయడం. ఇప్పుడు మనకి వాళ్ళు కనపడుతున్నారు కాబట్టి అలా కనిపిస్తారు. ఇప్పుడు అన్యులు ఆల్మోస్ట్ చాలా మంది వరకు కూడా ఇలాగే ఉన్నారు కదా. సినిమా కల్చర్ వచ్చిన తర్వాత ఏమైంది? ఈ ఫ్యాషన్ అనేది ఎక్కువ అయిపోయింది. ఎంత ఒళ్ళు కనబడేలాగా బట్టలు వేసుకుంటే అంత రిచ్ అనమాట. బట్టల సైజ్ ఎంత తక్కువగా ఉంటే అంత రిచ్ అన్నట్టుగా, అంత పార్ష్ అన్నట్టుగా మనకి ఈ కాలం మారిపోయింది.
ఇది వచ్చి క్రిస్టియానిటీలో కూడా అప్లై అయిందనుకోండి, ఇది భ్రష్టత్వం కాదా? ఇది భ్రష్టత్వం. అన్యుల్లాగా మనం ప్రవర్తించకూడదు. అక్కడ కూడా అలాంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. సో అన్యుల్లో హెచ్చు తగ్గులు మనకు కనపడతాయి. ఇక్కడ హెచ్చు తగ్గులు అనేది క్రిస్టియానిటీలో ఉండకూడదు. అందరూ సమానం. అందుకే స్కూల్ యూనిఫామ్స్ మనం చూస్తాం. స్కూల్స్లో ఎందుకు యూనిఫామ్ పెడతారు? అందరూ సమానంగా ఉండాలి కాబట్టి. అసలు చర్చ్లో కూడా ఇలాంటి ఏమైనా పెడితే బెటర్ ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అందరూ సమానం అన్నట్టుగానే ఉండాలి. కాబట్టి వాళ్ళు అలా అలంకరించుకొని అటెన్షన్ సీక్ చేస్తే మరి వాళ్ళ ఇంటెన్షన్ అలాంటిది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి రాకూడదు. అందరు నన్నే చూడాలి అనుకోకూడదు. వచ్చామా, దేవునికి ప్రార్థన చేశామా, వాక్యం విన్నామా, నేర్చుకున్నామా, వెళ్ళిపోయామా, ఇదే ఇంటెన్షన్తో కాకుండా వేరే ఇంటెన్షన్తో రాకూడదు చర్చ్లోకి. వేరే ఇంటెన్షన్తో రాకూడదు. చర్చ్కి ఎందుకు వస్తున్నామంటే ఇందుకే ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయకుండా వేరే ఆలోచన విధానంతో వచ్చారు అంటే మీ ఆలోచన విధానం అదే అని అర్థం. అదే అంటే గొప్పగా కనబడాలి అనే ఆలోచన విధానం అని అర్థం. ఇంకా పురుషులు మా వైపు చూడాలన్నట్టుగా వేసుకుంటే ఇంకెవరు ఏం చేయలేరు. ఇది ఇంకా ఆధ్యాత్మిక వ్యభిచారం కిందకి వెళ్తుంది. అందుకు క్రిస్టియానిటీ అనేది పబ్లిక్ లైఫ్. కాబట్టి ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాం, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, ఎలా చూస్తున్నాం, ఎలా నడుస్తున్నాం, ఏం చేసి వెళ్తున్నాం చర్చ్కి వచ్చి. చర్చ్ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం అనేది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నలుగురు మనల్ని అబ్జర్వ్ చేస్తారు. క్వశ్చన్ చేస్తే నీకెందుకు అని మనం అనకూడదు. ఏం జరుగుతుంది ఈ హెచ్చు తగ్గులు చర్చ్లోకి వస్తే ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 2:2-4 వరకు. యాకోబు పత్రిక 2:2-4 వరకు. ఏలగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకునే ఒకడు మీ సమాజ మందిరం అంటే ఇప్పుడు చర్చ్ వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకునే వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం మందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమున దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల నీ మనస్సులలో భేదం పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేయువారగుదురు కారా? లోక విషయంలో దరిద్రులైన వారు భాగ్యవంతులుగా ఎంచబడతారు అని చెప్పి ఇలాగ చెప్పుకుంటూ వస్తున్నట్టుగా మనం చూస్తాం. చర్చిలో హెచ్చు తగ్గులు అంటే ఈ మంచి బట్టలు వేసుకుంటే రెస్పెక్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మంచి బట్టలు వేసుకోవడం, వీడికన్నా నేను గొప్ప అనిపించుకోవడం కోసం విఐపి సీట్లు ఇవ్వాలి అని చెప్పి విఐపి ట్రీట్మెంట్ చర్చిలో కోరుకోవడం, ఇవన్నీ కూడా మంచిది కాదు చర్చ్కి. యాకోబు పత్రిక అంతా ఈ హెచ్చు తగ్గుల గురించే. యాకోబు పత్రిక మీరు స్టడీ చేయండి. ఈ హెచ్చు తగ్గులు చర్చ్లో ఈ విశ్వాసము అంటే ఉందని చెప్తూ ఈ క్రియల్లో అది కనపట్లేదు. క్రియల్లో చూస్తే ఈ గొప్పవారిని ఒకలా ట్రీట్ చేస్తున్నారు, ఈ నీచులను ఒకలా ట్రీట్ చేస్తున్నారు. సేమ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళు ఒకలా ట్రీట్ చేస్తున్నారు, వేరే క్యాస్ట్ వాళ్ళు ఇంకోలా ట్రీట్ చేస్తున్నారు. ఈ కాలానికి అనుభవిస్తే డబ్బున్న వాళ్ళు ఒకలాగా, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా, ప్రాంతీయ భేదాలు, ఇలా ఈ రకరకాల భేదాలని అపోజ్ చేస్తూ రాయబడిన పత్రిక యాకోబు పత్రిక. ఇది గుర్తుపెట్టుకొని మీరు చదవండి, మీకు అర్థమైపోద్ది. సో ఈ క్లాస్ డివిజన్ అనేది ఈ చర్చ్లో రాకూడదు, ఎప్పటికీ రాకూడదు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే అండ్ సెల్ఫ్ కంట్రోల్ అనే పదం ఎందుకు రాయబడిందంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు ఆలోచన విధానం ఎలా ఉంది, నేను గొప్పగా కనబడాలి, దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్. నువ్వు కంట్రోల్ చేసుకో. ఈ విషయంలో దేవుని మీదే నీ ఆలోచన ఉండాలి. ఇవన్నిటి మీద ఆలోచన పెట్టుకోవద్దు, కంట్రోల్ చేసుకోవాలి. ఈ విషయంలో కంట్రోల్ చేసుకోవాలి. నాట్ విత్ బ్రైడెడ్ హెయిర్ అంటే జడలు, అండ్ గోల్డ్ ఆర్ పర్ల్స్ ఆర్ కాస్ట్లీ అటైర్, ముత్యములతో వీటితో అలంకరించుకొని చర్చ్కి రావడం అనేది కరెక్ట్ కాదు ఈ విధానంలో. బట్ విత్ వాట్ ఈస్ ప్రాపర్ ఫర్ ఉమెన్ హూ ప్రొఫెస్ గాడ్లీనెస్. సో నేను క్రైస్తవురాలను అని చెప్పుకుంటే ఏ రకమైన వస్త్రధారణ అనేది పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి,
ఈ ఎక్కువగా ఇలాంటి విషయాలు ఎక్కడ కనబడతాయి అంటే పండగల్లో కనబడతాయి. పండగల్లో ఈ స్త్రీలు వాళ్ళు అలంకరించుకునే విధానం కానీ ఫ్యాషన్ షోకి వచ్చినట్టుగా వస్తారు. అందరూ అంటలేదు నేను, కొందరు. ఈ పండగలు అసలు పండగ చేయమని దేవుడు చెప్పాడా? ఒక రోజుని మిగతా రోజుల కన్నా గొప్పగా ఎంచొద్దు, ప్రతిరోజు సమానమని చెప్పాడు. ఇప్పుడు పండగలు చేయడమే, పండగ అనేది ఒక అన్బిబ్లికల్ యాక్టివిటీ. సరే వచ్చాయి, వాటిని కొంచెం మంచిగా సువార్త ప్రకటనకు వాడుకుంటున్నారు, దాన్ని నేను తప్పటట్లా. కానీ ఈ పండగను ఒక ఈవెంట్గా చేయడం, ఈ ఈవెంట్లో ఈ ఫ్యాషన్ షో లాగా రావడం, పురుషులు స్త్రీలు కూడా నేను ఇంక అందరిని జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను ఇక్కడ. ఈ ఫ్యాషన్ షో లాగా నేను గొప్పగా వేసుకోవాలి. ఇప్పుడు నువ్వు పండగ రోజు చర్చికి వెళ్తున్నప్పుడు, పండగ రోజు నేను ప్రతి క్రైస్తవునికి నేను ఇస్తున్న క్వశ్చన్, పండగ రోజు చర్చికి వెళ్తున్నప్పుడు నీ ఫోకస్ నీ బట్టల మీద ఉంటుందా, నీ హెయిర్ స్టైల్ మీద ఉంటుందా, అలంకరణ మీద ఉంటుందా, లేదా క్రీస్తు మీద ఉంటుందా? ఒకవేళ నీ ఫోకస్ అంతా ఈ అవుట్వర్డ్ అపియరెన్స్ మీద ఉంటే నీకు అసలు పండగ రోజు చర్చికి వెళ్ళడం మానేసి. ఎందుకంటే నువ్వు వెళ్ళేది క్రీస్తుని ఆరాధించడానికి కాదు, నువ్వు ఆరాధించబడ్డానికి, అటెన్షన్ సీక్ చేయడానికి వెళ్తున్నావు. బాగా రెడీ అవ్వద్దని చెప్పట్లేదు, కానీ వాటి మీద ఫోకస్తో. ఇప్పుడు స్త్రీలు ముసుగు చూడండి, ముసుగు వేసుకుంటారు కదా. ఈ పండగ రోజులు వాళ్ళు సరిగ్గా ముసుగు వేసుకోరు, వాళ్ళ హెయిర్ స్టైల్ కనిపించాలని చూస్తారు. అందరూ కాదు, మళ్ళీ కొందరే హెయిర్ స్టైల్ కనబడాలి అని చెప్పి ఈ ముసుగు కూడా సరిగ్గా వేసుకోరు. ముసుగు వేసుకోవచ్చా లేదా వీటి గురించి నేను మాట్లాడట్లా, క్రిస్టియన్ ట్రెడిషన్ కింద వచ్చింది కాబట్టి వాటిని మనమేమి అపోజ్ చేయట్లేదు. ఒకవేళ వేసుకుంటున్నావు అన్నప్పుడు మాత్రం ఈ హెయిర్ స్టైల్ కనబడాలని, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఏం చూపించాలనుకున్నారు చర్చ్కి వచ్చి? ఎందుకు వస్తున్నారు చర్చ్కి? ఆరాధించడానికి వస్తున్నారా, లేకపోతే ఫ్యాషన్ షోకు వస్తున్నారా? చర్చ్కి ఒకవేళ ఫ్యాషన్ షోకు వస్తున్నట్టుగా వస్తే మీరు అసలు క్రైస్తవులే కాదు, అసలు క్రైస్తవ భావజాలం మీకు లేదు. మిమ్మల్ని మీరు మార్చుకోండి, తెలియక చేస్తే మార్చుకోండి, తెలిసి చేస్తే చర్చ్ మానేసేయండి. మీ వల్ల ఇంకా మిగతా వాళ్ళకి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, చర్చ్ పాడైపోతుంది. కాబట్టి మోడెస్టీ, ఒళ్ళంతా కప్పుకోవాలి, చాలా జాగ్రత్తగా రెడీ అవ్వాలి. ఓకే, అలంకరించుకోవచ్చు కొద్దిగా. వివాహానికి రెడీ అవ్వండి, వివాహానికి మీరే స్పెషల్ అట్రాక్షన్ కాబట్టి రెడీ అవ్వండి, ఏం తప్పలేదు. కానీ ప్రతి వారం ఈ ఫ్యాషన్ షోనే చేస్తానంటే మాత్రం బైబిల్ యాక్సెప్ట్ చేయట్లేదు. అది వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ ఐడెంటిటీ ఏంటి అంటే వీళ్ళు రిచ్ అనే ఐడెంటిటీ కాదు, వీళ్ళు యేసు ప్రభు శిష్యులు అనేది ఐడెంటిటీ. నీ ఐడెంటిటీ క్రైస్ట్ అవ్వాలి. నీ ఫ్యాషన్ షో కాదు, నీ గొప్ప బట్టలు కాదు, నీ బంగారం కాదు, నీకున్న స్టేటస్ కాదు, నీ కులం కాదు, నీ ప్రాంతం కాదు, యేసు ప్రభువే నీ ఐడెంటిటీ అవ్వాలి. పండగలకి బట్టలు వేసుకొచ్చే స్త్రీలను నేను అడుగుతున్నాను, నీ ఐడెంటిటీ క్రీస్తా? ఈ కాలంలో అప్లై చేయాలి కాబట్టి చెప్తున్నాను, సిటీ కల్చర్లో ఉన్న స్త్రీలకి. సో చర్చ్కి వస్తున్నప్పుడు ఒకలాగా, ఆఫీసెస్కి వెళ్తున్నప్పుడు ఒకలా రెడీ అవ్వడం సహజం, ప్రొఫెషనల్గా రెడీ అవ్వాలి కాబట్టి. కానీ చర్చ్కి మోడెస్టీగా వచ్చి నటించేస్తూ బయటకు వెళ్ళి ఎలాంటి వస్త్రధారణ వేసుకుంటున్నారు, అక్కడ ఎవరు చూడరు కదా. ఒకవేళ అన్నిలాగే వస్త్రధారణ వేసుకుంటే క్రైస్తవుండే అని చెప్పుకోవడం మానేసేయండి, ఎందుకంటే మీ వల్ల క్రీస్తుకు అవమానం. సో చర్చికి ఎంత మోడెస్టీగా వస్తారో బయటకు కూడా అంతే మోడెస్టీగా వెళ్ళాలి, లేకపోతే సమాజం పాడైపోతుంది, సమాజంలో క్రీస్తుకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇలాంటి ఆలోచన విధానం మార్చుకోండి. లాస్ట్లో విత్ గుడ్ వర్క్స్ సత్క్రియల చేత అలంకరించుకోవాలి. సత్క్రియలు అంటే ఏంటి? యేసు ప్రభు కోరుకున్న క్రియలు, ఇంకా చెప్పాలంటే బిబ్లికల్ యాక్టివిటీస్. సో బైబిల్ ప్రకారంగా మన ప్రవర్తన ఉండాలి. అంటే లోపల కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా బయట కరెక్ట్గానే ఉంటాం. కాబట్టి ఇంటర్నల్గా మనం ప్యూర్గా ఉండాలి. అసలు స్త్రీలని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసమే కదా ఈ స్టేటస్ సింబల్. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వీళ్ళకి ఏమొస్తుంది, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీక్ చూసుకుంటాం. కాబట్టి పురుషులు ఫేస్లో ఏం కనపడుతుంది, వాళ్ళ కోపాన్ని బట్టి, వీటిని బట్టి వాళ్ళ భక్తి తెలిసిపోద్ది.
స్త్రీలు వేసుకునే వస్త్రధారణ బట్టి వాళ్ళ భక్తి పరులో వాళ్ళకి బైబిల్ తెలుసో లేదో మనకు అర్థమైపోద్ది. కాబట్టి మంచి పనులు కనబడాలి, సత్క్రియలు కనబడాలి, సత్క్రియలే హైలైట్ అవ్వాలి మన జీవితంలో తప్ప ఈ బట్టలు, ఈ హెయిర్ స్టైళ్ళు ఇవి కాదు. కాబట్టి స్త్రీలారా, మీ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది? మీ హెయిర్ స్టైల్ని బయట వాళ్ళు చూస్తే వీళ్ళు క్రిస్టియన్ అనగలరా లేదా? ఇది క్వశ్చన్ వేసుకోండి. మీరు అలా అని నేను చెప్పను, ఈ క్వశ్చన్ వేసుకోండి. పురుషులారా, మీరు మాట్లాడే విధానాన్ని బట్టి వీళ్ళు క్రిస్టియన్ లేదా క్రిస్టియన్ కాదు అని క్రీస్తుతో అంచనా వేస్తే బయట వాళ్ళు కానీ క్రైస్తవులు కానీ మీ ప్రవర్తన ఎలా ఉంటుంది చర్చ్లో? ముఖ్యంగా లీడర్షిప్ లెవెల్లో ఉన్న వాళ్ళు సరిగ్గా లేకపోతే మిగతా అంతా పాడైపోతారు. కాబట్టి ఇవన్నీ గమనించండి. ఇప్పుడు నేను వచనం చదివి నేను క్లోజ్ చేస్తాను, తెలుగులో చదువుతున్నాను. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. ప్రార్థన చేయమన్నాను కదా. ఈ యాటిట్యూడ్తో హృదయ శుద్ధి కలిగి మంచి హృదయంతో మంచి ఆలోచన విధానంతో ప్రార్థన చేయాలి. అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ మారాలి, లోపల కండిషన్ మారాలి. లోపల కండిషన్ మారితే ఆటోమేటిక్గా అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అనేది ఆటోమేటిక్గా మారిపోద్ది. అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేదంటే లోపల సరిగ్గా లేదు అని అర్థం. ఇదంతా కలిపి ప్రార్థన అనేది చేయొద్దు పబ్లిక్ గ్యాదరింగ్లో. నెక్స్ట్, స్త్రీలు అనుకోవేయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనాను బంగారంతోనైనాను ముత్యములతోనైనాను మిగుల వెలగల వస్త్రంతోనైనాను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దైవభక్తి గల స్త్రీలు ఎలా ఉంటారనేది మీ మనస్సాక్షికి విడిచిపెడుతున్నాను, మీరు ఆలోచించుకోండి. కాబట్టి బయట ఒకలాగా ఉంటూ నేను లోపల మంచిగానే ఉన్నాను అంటే కుదరదు. మీరు వేసుకునే వస్త్రధారణ బట్టే మీరు ఎంత భక్తిపరులో అర్థమైపోద్ది. మీరు మాట్లాడే విధానం బట్టి, మీరు ప్రార్థన చేసే విధానం బట్టే మీరు ఎంత గొప్ప భక్తిపరులో అర్థమైపోద్ది. పురుషులారా, స్త్రీలారా, మీ అవుట్వర్డ్ అలంకరణ బట్టే మీ హృదయ స్థితి అర్థమైపోద్ది. కాబట్టి మీ ఫోకస్ దేని మీద? క్రీస్తు మీద, మీ ఈగోస్ మీద. పురుషులకి ఇది మీ ఈగో మీద లేకపోతే క్రీస్తు మీద చర్చ్కి వస్తున్నప్పుడు. స్త్రీలారా, మీ ఫోకస్ క్రీస్తా, మీ బట్టలు, మీ హెయిర్ స్టైల్లా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారని హోప్తో ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఇంకేమైనా మర్చిపోతే నేను నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో కవర్ చేసి క్లోజ్ చేస్తాను.